అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. మీ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఏ హెవీ రెయిన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ యువర్ ఏరియా. ప్లీజ్ బీ కేర్ఫుల్. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడింది. రేపటికి ఇది తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇలాంటి మెసేజెస్ మనకి రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ నుంచి చాలా వస్తున్నాయి. జస్ట్ వెదర్ అప్డేట్ అంటే వెదర్ చేంజ్ కాగానే వర్షం ఎక్స్పెక్టెడ్ ఉంటే ఇలా పంపిస్తున్నారు. అలానే లాస్ట్ ఇయర్ ఈ టైంలో క్రాప్స్ ఎలా పండాయి, నెక్స్ట్ ఇయర్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఫుడ్ ప్రొడక్షన్ ఎంత అవ్వాలి ఇండియాలో, దీంతో పాటు రీసెంట్గా స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాం కదా, సో వీటిలో కూడా ప్రీవియస్గా అప్స్ అండ్ డౌన్స్ ఎంత ఉన్నాయి, నెక్స్ట్ ఎలా ప్రిడిక్ట్ అవుతుంది, అంటే నెక్స్ట్ అప్ ఉంటుందా ట్రెండ్ డౌన్ ఉంటుందా, ఇలా ప్రీవియస్ డేటాని గ్రాఫ్స్ని అనలైజ్ చేసి ప్రెడిక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా కూడా డేటాని అనలైజ్ చేసి ప్రెడిక్ట్ చేయడం అంతా కూడా వీ కెన్ సే ఇట్ యాజ్ స్టాటిస్టిక్స్. సో ఈ స్టాటిస్టిక్స్ ఇంత టెక్నాలజీ ఇవాళ ఇక్కడ డెవలప్ అయింది అంటే దానికి కారణం 50-60 years కింద చేసిన ఒక గొప్ప ప్రొఫెసర్ యొక్క కృషి అని చెప్పొచ్చు. తన పేరే ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్. తను ప్రెసిడెన్సీ కాలేజ్లో ఒక ప్రొఫెసర్ 1920sలో ప్రొఫెసర్గా చేస్తూ అక్కడ ఆ కాలేజ్లో ఉన్న స్టాటిస్టికల్ ల్యాబొరేటరీలో తన ఎక్స్పెరిమెంట్ అండ్ లెర్నింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ స్టాటిస్టిక్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ 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 ఇవాళ స్టాటిస్టిక్స్లో ఇంత ఎత్తుకి ఎదగగలిగాం. అయితే ఈ స్టాటిస్టిక్స్ అక్కడ ఆ ల్యాబొరేటరీలో స్టార్ట్ చేసినప్పుడు తనతో పాటు తన కొలీగ్స్ అలానే తన జూనియర్స్ వాళ్ళకు కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండేది. సో వాళ్ళందరితో కలిపి స్టాటిస్టిక్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఆ రోజుల్లోనే గుర్తించి, సో దానితో ఇండియా యొక్క డెవలప్మెంట్ ఎలా ఉండబోతుందో కూడా వాళ్ళు గుర్తించి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఐఎస్ఐని స్టార్ట్ చేశారు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. దాని యొక్క లెగసీ ఆల్మోస్ట్ 50-60 years నుంచి క్యారీ అవుతుంది. మా టీం అందించే ఫ్రీ కెరీర్ గైడెన్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అయితే మహాలనోబిస్ ప్రొఫెసర్ గారికి ఈ ఇంట్రెస్ట్ రావడానికి కారణం తను 1913 నుంచి 1915 వరకు క్యాంబ్రిడ్జ్లో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్లో ఎడ్యుకేషన్ చేస్తుండగా ఆ సమయంలో ఒక జర్నల్ చదవడం జరిగింది. అది స్టాటిస్టిక్స్ రిలేటెడ్ జర్నల్. దాని పేరు బయోమెట్రికా. సో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ దాన్ని చదవడం వల్ల వచ్చిన ఇంట్రెస్ట్ నుండే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. సో అలా ఈ ఇన్స్టిట్యూట్ ఎంత గొప్ప స్థాయికి వచ్చింది అంటే ఈవెన్ ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో 5-year ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే పంచవర్ష ప్రణాళికలు అంటాం కదా, అంటే ఎవ్రీ 5 yearsకి డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్స్ పెట్టుకొని ఈ 5 years దీనిపైన డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఇలా పెట్టిన 5-year ప్లాన్స్లో సెకండ్ 5-year ప్లాన్ ఇన్ ఇండియాలో ఈ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉంది. మహాలనోబిస్ గారి ఐడియాలజీ అండ్ స్ట్రాటజీస్తో సెకండ్ 5-year ప్లాన్లో స్టాటిస్టిక్స్ని యూజ్ చేసి ఇండియా డెవలప్మెంట్ని ఇంకా స్పీడప్ చేశారు. డెవలప్డ్ కంట్రీ అయిన యుఎస్ కూడా డెవలపింగ్ కంట్రీ అయిన మన ఇండియా నుంచి స్టాటిస్టిక్స్ సెక్టార్లో ఐఎస్ఐని ఒక రోల్ మోడల్గా తీసుకుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐఎస్ఐకి 1959లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి రికగ్నిషన్ కూడా వచ్చింది. అంత గొప్ప ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ 1931లో కోల్కత్తాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్ క్యాంపస్ కోల్కత్తాలో ఉన్నప్పటికీ ఇంకా 4 branches ఇండియాలో ఉన్నాయి. సో ఓవరాల్గా 5 places ఐఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఉంది. ఒకసారి మనం అన్ని క్యాంపస్ యొక్క డీటెయిల్స్ బ్రీఫ్గా చూద్దాము. సో ఐఎస్ఐ కోల్కత్తా ఈ క్యాంపస్ 30 acres ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి అండర్ గ్రాడ్యుయేట్లో బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ ఇలా 2 programs ఆఫర్ చేయడం జరిగింది. అలానే ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్లో 100% ప్లేస్మెంట్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్స్లో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ కోల్కత్తానే కాకుండా మిగతా 4 places కూడా ఉంది. సో ఆ డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఐఎస్ఐ కోల్కత్తాలో ప్లేస్మెంట్ డీటెయిల్స్ చూసినట్టయితే హైయెస్ట్ ప్యాకేజ్ 66 lakhs per annum వరకు ఉంది. అండ్ యావరేజ్ సిటీసీ 24 lakhs per annum వరకు ఉంది. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్లేస్మెంట్ రేషియో 100% ఉంది. అలానే దీంట్లో చదివిన వాళ్ళకి అప్ టు 5,000 per month స్టైపెండ్ కూడా ఇస్తున్నారు. ఈ అన్ని క్యాంపస్లో కోల్కత్తాతో పాటు మిగతా క్యాంపస్లో కూడా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఆన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. అండ్
ఈ అన్ని క్యాంపస్లో ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఏ కోర్సు ఏ క్యాంపస్లో ఆఫర్ చేశారు కూడా మీరు చూడొచ్చు. అండ్ వీటి యొక్క ఎంట్రన్స్ త్రో ISI అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. అండ్ స్పెసిఫిక్గా ఫర్ బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ కోర్స్కి మాత్రం త్రో JEE మెయిన్స్ ఆర్ CUET ఎగ్జామ్ ఉంటుంది. సో వాటి రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించినట్టుగా ఈ ఆల్ కోర్సెస్ ఆఫర్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. అలానే ఇవన్నీ క్యాంపస్తో పాటు ఇండియాలో అవుట్లయింగ్ ఆఫీసెస్ కూడా కొన్ని ISIకి ఉన్నాయి. వాటి రిలేటెడ్ డీటెయిల్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇవి ఓవరాల్గా డీటెయిల్స్ ఆఫ్ ISI కోల్కతా అండ్ అదర్ బ్రాంచెస్. ఇలాంటి ఇన్స్టిట్యూట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. దట్ విల్ బీ వెరీ ఎంకరేజింగ్ ఫర్ అస్. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.